బర్త్ టూరిజానికి అడ్డుకట్ట. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో ఎన్ఆర్ఐలకు పుట్టే పిల్లలెవరికి పౌరసత్వం దక్కదు. గ్రీన్ కార్డు కోసం నిరీక్షిస్తున్న వారికి ఇబ్బందులే. అమలు సులువేమి కాదు. రాజ్యాంగ సవరణ క్లిష్టం అంటూ ఒకరు చూస్తాం. ఉపాధ్యక్ష పదవికి ఉషా అయితే బాగుండే. తెలుగింటి ఆడపడిచిపై ట్రంప్ ప్రశంసలు అంటూ చూస్తున్నాం. ట్రంప్ టారిఫ్ షాక్, మార్కెట్ పతనం 7 లక్షల కోట్లు ఆవిరి అంటూ చూస్తున్నాం. అబ్బా ఆ ఉపాధ్యక్ష పదవికి ఉషా అయితే బాగుండే. తెలుగింటి ఆడపడుచు ఉషా వాన్స్ పై ట్రంప్ ప్రశంసలు జల్లు అంటూ చూస్తున్నాం. అగ్రరాజ్య 47వ అధ్యక్షుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ తన ప్రారంభ ఉపన్యాసంలో తెలుగింటి ఆడపడుచు అమెరికా నూతన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి దేశ 2వ మహిళ 39 ఏళ్ల ఉషా వాన్స్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె కడు నేర్పరి, తెలివైంది. అసలు ఉపాధ్యక్ష పదవికి ఆమెను ఎంపిక చేసుకొని ఉంటే బాగుండేది, కానీ వారసత్వం సరికాదు కాబట్టి జేడీని ఎంపిక చేసుకున్నా అని ప్రమాణ స్వీకార మహోత్సవంలో తనకు సమీపంలో ఉన్నటువంటి ఉషా వాన్స్ వైపు చూస్తూ ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో అతిథులు కరతాళ ధ్వనులతో తమ సంతోషాన్ని వ్యక్తం చేయగా వాన్స్ తన సతీమణి చూస్తూ గౌరవంతో చిరునవ్వు నవ్వారు. గత కొంతకాలంగా జేడీ వాన్స్ ను పరిశీలిస్తున్నాను. ఆయన గొప్ప సెనేటర్, చాలా తెలివిగల వ్యక్తి, అందుకే ఓహియో బాధ్యతలు ఆయనకు అప్పగించారు అని అన్నారు అంటూ చూస్తున్నాం. సో జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్, ఆమె చిలుకూరికి అంటే చిలుకూరి ఇంటి పేరు ఆమె పేరు. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వైజాగ్ సంబంధించినటువంటి వ్యక్తిగా, ఆమె అక్కడ పుట్టిన వ్యక్తిగా అమెరికాలోకి వెళ్ళి స్థిరపడ్డది. సో ఆమె జేడీ వాన్స్ ను పెళ్లి చేసుకుంది. సో జేడీ వాన్స్ అక్కడి అమెరికా ఉపాధ్యక్షుడు ఎన్నికైండు. సో ఈ సందర్భంలో ఇది ట్రంప్ మాట్లాడుతూ ఉషా అయితే ఉపాధ్యక్ష పదవి అయితే బాగుంటుంది, కానీ ఆమె మన దేశ పౌరురాలు కాదు అనేటువంటి కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది. సో జేడీ వాన్స్ త్వరలో అధ్యక్షుడిగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ కూడా రేపు అమెరికాలో ఉన్నటువంటి అగ్రరాజ్యానికి మొదటి మహిళ అవడానికి కూడా భవిష్యత్తులో అవకాశాలు ఉన్నట్టుగా మనమైతే చెప్పొచ్చు.